హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు నేను వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, పిల్లలు పాలు ఇష్టంగా తాగాలంటే అసలు మనం ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా 1 కేజీ బెల్లాన్ని తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా ఇలా వచ్చేటట్టుగా పీసెస్ లాగా చేసుకోండి. దానిలో ఏం చేస్తారంటే అది స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 1 కేజీ బెల్లానికి 1/4 గ్లాస్ వాటర్ అనమాట అది పోసి సిమ్లో ఉంచండి. ఒక 10 మినిట్స్ మొత్తం టోటల్గా ఇది అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. అందులో ఏం చేస్తారంటే ఒక 10 మినిట్స్ పాటు ముందుగా దాన్ని సిమ్లో ఉంచుకోండి. సిమ్లో ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గడ్డలు అనేవి కూడా కరిగిపోతూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసి చూసినట్లయితే కనుక అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న గడ్డలు కనుక ఉన్నట్లయితే ఇంకో 2-3 సెకండ్స్ అలాగే ఉంచండి. అలా ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి చూసుకుంటే 2-3 మినిట్స్ తర్వాత ఆ గడ్డలు అనేవి కూడా ఉండకపోతే కనుక ఏం చేస్తారంటే ఒక్కసారి స్టవ్ని హైలో పెట్టుకొని ఒక్కసారి 2 పొంగులు వచ్చే వరకు కూడా హైలో పెట్టుకొని ఏం చేస్తారంటే ఒక 2-3 మినిట్స్ మళ్ళీ అలా 2 పొంగులు వచ్చే వరకు చూసుకోండి. ఇది మనకి బెల్లం పాకం రావడానికి కానీ ముదురు పాకమా లేత పాకమా అనేది ఏమీ లేదండి. జస్ట్ మనకి చేతికి అంటుకునేటట్టుగా ఉంటే చాలు, సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కనుక దాన్ని ఒక్కసారి మనం చెక్ చేసుకున్నట్టయితే కనుక ఇప్పుడు అలా వాటర్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ అది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి లిక్విడ్. చూసారు కదా, అది మనకి లేత పాకం కూడా రాలేదు. అలా ఉంటే సరిపోతుంది. లేత పాకం కూడా అవసరం లేదనమాట మనకి, ఎందుకంటే జస్ట్ పాలలో కలుపుకోవడానికే కాబట్టి. ఇప్పుడు ఇదేంటంటే బబుల్స్లా ఉంది కదా, దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాం. చూసారు కదా, బబుల్స్ అనేవి మాయమైపోయినాయి. ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 15 మినిట్స్ ఉంచానండి, అంతే చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్ టైట్ కంటైనర్ ఒకటి తీసుకొని దీన్ని ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా వడపోసుకుందాం. ఎందుకంటే బెల్లంలో లాస్ట్ చిన్న చిన్న గడ్డిలాగా ఏదో డస్ట్ లాగా ఉంటుంది కదండి, అది మొత్తం పోవడం కోసం ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తాన్ని కూడా వడపోసుకోండి. నేను మొత్తం ఇలా స్టోర్ ఒకసారి చేసుకుంటానండి, ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను డైలీ. ఒక 2 స్పూన్సే వాడతాం కాబట్టి నేను 1 కేజీ బెల్లాన్ని ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదండి, కొంచెం పాలు వేడి చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ వచ్చేసినాయి. ఏంటంటే బెల్లం రెడీ అయిపోయింది కాబట్టి దానికి పసుపు, మిరియాల పౌడరు, యాలక్కాయ పౌడర్, యాలక్కాయలు కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో చిటికెడు పసుపు, చూసారు కదా పసుపు మనం ఎంత క్వాంటిటీ వేస్తున్నామో అదే క్వాంటిటీలో మిరియాల పౌడర్ కూడా వేయండి. మిరియాల పౌడర్ ఎంత క్వాంటిటీ వేస్తున్నామో అలాగే యాలక్కాయ పౌడర్ కూడా అంతే క్వాంటిటీ తీసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు పసుపు ఏంటంటే యాంటీబయాటిక్, మిరియాలు కూడా అలాగే. ఇప్పుడు నిజంగా కరోనా పరిస్థితికి పిల్లలు యాక్టివ్గా ఉండాలి, రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ఇలా మీరు కూడా డైలీ తప్పకుండా ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు చూసారు కదండి, ఒక 2 స్పూన్స్ సరిపోతుంది 1 గ్లాస్ పాలకి. ఇలా కనుక మీరు డైలీ పిల్లలు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా బలంగా కూడా తయారవుతారండి. నేను ఆవు పాలు ఇస్తాను అనమాట పిల్లలకి, అన్నీ ఆవు పాలు పలుచగా ఉంటాయి కొంచెం. చూసారు కదా, వీటిని ఒకసారి గ్లాస్లో తిరగొట్టుకొని కనుక మీరు మీ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. మా పిల్లలు ఎలా తాగుతారో మీరే చూడండి. చూసారు కదండి, వీళ్ళిద్దరూ మా పిల్లలు అనమాట. వీళ్ళు పాలు మా చిన్నవాడిని ఇదివరకు హార్లిక్స్ అని, బూస్ట్, పిడియాషూర్ ఇలా చాలా రకాలుగా వాడి చూశానండి, ఆయన ఏ ఫలితం లేదు. కానీ ఇప్పుడు ఈ పాలను కనుక నేను డైలీ కంటిన్యూ చేస్తున్న చాలా ఇష్టంగా తాగుతున్నారు. ఫీలింగ్ ఎలా ఉందో కూడా మీరే చూడండి. ఎలా బాగున్నాయా? నచ్చినాయా?